హలో గురు, ఈరోజైతే నేనైతే ఫస్ట్ టైం అయితే తిరుత్తణికి అయితే వచ్చానమాట. చూస్తున్నారా, తిరుత్తణిలో అయితే ఉన్నాము. ఫుల్ వర్షం అయితే పడుతుంది తిరుత్తణిలో. మరేమో నేనైతే ఫస్ట్ టైం వచ్చానండి, వర్షం అయితే పడుతుందేమో తెలియదు కానీ చూస్తున్నారా, వర్షం అయితే తిరుత్తణిలో అయితే ఫుల్గా అయితే పడుతుంది ఫ్రెండ్స్. తిరుత్తణిలో అయితే ఈ పక్క రైట్ సైడ్లో అయితే ప్రసాదం అయితే ఇస్తున్నారు అనమాట. ప్రసాదం అయితే ఫస్ట్ అయితే తీసుకొని తినేసి తర్వాత అయితే వీడియో అయితే షూట్ చేస్తున్నాను అనమాట. ప్రసాదం అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇదంతా తలనీలాలు ఇచ్చే స్థలం అనమాట. తలనీలాలు అంటే వెంట్రుకలు గుండు కొట్టుకునే ప్లేస్ అనమాట. ఇదంతా అయితే గుండు కొట్టుకున్నారు, అక్కడ నిలబడుకున్నారు కదా, ఆయన అయితే మా బాబాయ్ అనమాట. మా బాబాయ్ అయితే ఈరోజు గుండు అయితే కొట్టుకుంటున్నాను అనమాట తిరుత్తణిలో. నేను మా ఫ్యామిలీ అయితే వచ్చామన్నమాట తిరుత్తణికి ఫస్ట్ టైం. వాళ్ళైతే చాలాసార్లు వెళ్ళారు కానీ బాబాయ్ పని నేనైతే ఫస్ట్ టైం వచ్చాను అనమాట ఫ్రెండ్స్. అందుకని చెప్పి చూద్దామని చెప్పి వీడియో అయితే షూట్ చేస్తున్నాను అనమాట. ఏమైతే మా అమ్మ, ఈయనైతే మా తమ్ముడు అనమాట. అయితే కరెంట్ అయితే వెళ్ళిపోయింది అనమాట ఫ్రెండ్స్. అందుకని చెప్పి కొంచెం చీకటిగా అయితే ఉందన్నమాట. దానికి మా పిన్ని అయితే టార్చ్ అయితే వేస్తుంది అనమాట, అదే లైట్ అయితే వేస్తుంది అనమాట మా బాబాయ్కి గుండు కొట్టడానికి. సో ఆయన అయితే గుండు అయితే కొడుతుంది అనమాట. చూస్తున్నారు కదా, గుండు అయితే కొడుతున్నారు. ఇప్పుడైతే గుండు కొట్టుకొని మనమైతే స్నానం చేసుకునే దానికైతే వెళ్ళాలి కదా, అక్కడికైతే వెళ్తున్నాం అనమాట స్నానం చేసుకోవడానికి. అంటే తలనీళ్ళు కొట్టుకున్న తర్వాత వెనకాల బ్యాక్ సైడ్లోనే ఈ స్నానం చేసుకునే దానికి బాత్రూమ్స్ అయితే ఉంటాయి అనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడంతా బయటకన్నా ఎక్కడికన్నా ఫుల్ వర్షం పడుతుంది. ఎక్కడ చూసినా వర్షం ముద్దలు వర్షంతో పెద్ద ఇదైపోయింది మాకైతే ఈరోజు. చూడండి, ఇవంతా బాత్రూమ్స్ అనమాట స్నానం చేసుకునే దానికి. గుడికి అయితే స్టార్ట్ అయితే అయ్యామన్నమాట ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇదంతా తిరుత్తణి స్టార్టింగ్ అనమాట. అంటే స్టార్టింగ్ రోడ్ అనమాట. ఇది స్టార్టింగ్ రోడ్డు వెళ్తూ ఉన్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడంతా బండ్లు అయితే ట్రాఫిక్ అయితే కొంచెం హెవీగానే ఉంది ఫ్రెండ్స్. వర్షం పడినా కానీ గుడి దగ్గర అయితే హెవీగానే ఉంటుంది కదా. గుడి అయితే చూస్తున్నారు కదా, మేమైతే తిరుత్తణి గుడి ప్రాంగణంలోకి అయితే ఎంట్రన్స్ అయ్యామన్నమాట. ప్రాంగణం అంటే కొండ అయితే ఎక్కుతున్నాము. తిరుత్తణి కొండ అయితే ఎక్కుతున్నాము అంటే నడుచుకొని కాదులేండి, ఆటోలోనే వెళ్తున్నాము. స్టార్టింగ్లో ఉన్నాము, స్టార్టింగ్ పాయింట్లో. గుడి అయితే స్టార్టింగ్ దగ్గరకు వచ్చేసాము అనమాట. రైట్ సైడ్లో గుడి అయితే కనపడుస్తుంది కదా మనకి. మనమైతే ఇంకా ఒక 10 minutes అంతా వెళ్ళిపోతాం అనమాట గుడి దగ్గరికి. చూస్తున్నారు కదా, మనమైతే ఇంకా ఒక 2-3 minutesలో అయితే గుడికి అయితే చేరుకుంటాం అనమాట. చూడండి, ఇక్కడైతే కొండలు, గ్రీనరీ. ఇక్కడైతే మనం ఏంటంటే ఫ్రెండ్స్, మనం మార్నింగ్ కానీ వెళ్ళినట్టయితే మాత్రం మంచి వ్యూ పాయింట్ అయితే ఉంటుంది ఇక్కడ తిరువణమలలో. గుడి పైన ఇటు చూసుకున్నట్టయితే కనుక మనకు కిందకైతే భలే ఉంటుంది వ్యూ పాయింట్ అయితే. మనమైతే మనం ఇక్కడ మంచి వ్యూ పాయింట్స్ అయితే చూడొచ్చు అనమాట. ఇప్పుడైతే మేము గుడి దగ్గరికి అయితే చేరుకున్నాం అనమాట. గుడి దగ్గరికి చేరుకున్న తర్వాత చూస్తున్నాం
నడుచుకుంటూ అయితే దర్శనం అయితే చేసుకున్నారనమాట చాలా మంది. పైకి వచ్చేంత వరకు అయితే వర్షం అయితే పడలేదు. పైకి వచ్చేసిన తర్వాత వర్షం అసలు మామూలుగా పడలేదు ఫ్రెండ్స్. అసలు మనకు చెప్పుకోలేము, అంత గట్టిగా పడింది వర్షము. చూసిన ఇదంతా ఆలయం ప్రాంగణంలో ఉన్నాం ఇక్కడ. ఇప్పుడైతే చూడండి మీకు మ్యాజిక్ అయితే జరుగుతుంది అనమాట. ఫుల్ ఒక మ్యాజిక్ అయితే జరుగుతుంది, చూస్తా ఉండండి. అంటే రెడీ 1 2 స్టార్ట్. చూసారా మనకైతే ఫ్రెండ్స్ కింద నుండి పైకి వచ్చేంత వరకు అయితే మనకైతే వర్షం అంటే 1 డ్రాప్ అంటే 1 డ్రాప్ కనిపోవాలి. కింద నుండి పైకి వచ్చేసిన తర్వాత వర్షం అసలు 10 మినిట్స్ అయితే ఆగకుండా పడుతూనే ఉన్నింది. 10 మినిట్స్ ఏమి, ఇంకా హాఫ్ అన్ అవర్ అట్లా పడుతూనే ఉన్నింది. మేమైతే ఆ వర్షంలోనే పరిగెత్తుకుంటూ అయితే దర్శనం అయితే చేసుకొని బయటకు అయితే వచ్చామన్నమాట. చూస్తున్నారు కదా మీకైతే చూడండి వర్షం అయితే క్యూలో అయితే వెళ్తున్నాం అనమాట. చూస్తున్నారు బయట అయితే వర్షం అయితే భారీగా పడుతుంది. చూడండి క్యూలోకి వెళ్ళి దర్శనం అయితే చేసుకొని అయితే వచ్చేసాం అనమాట. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. కొత్తగా మా ఛానల్ విజిట్ చేసిన అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి, నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. ఇలాంటి కొత్త మరిన్ని వీడియోస్తో ముందుకు వస్తూనే ఉంటాం.